అలంకారప్రాయంగా మాత్రమే సిద్ధవట మండలంలో ముఖ్యంగా ధవరం 1లో చెత్త సంపద కేంద్రం ఉంది. గత టీడీపీ 2017 నుండి 18 ప్రభుత్వ కాలంలో చెత్త సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రోజువారీ విడుదలయ్యే చెత్తను సేకరించి ఆ కేంద్రాలకు తరలించాలన్నది లక్ష్యం. పాలకులు పట్టించుకోకపోవడంతో కొంతకాలంగా గ్రామాల్లో చెత్త సేకరణ కేంద్రాల్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్తను గ్రీన్ అంబాసిడర్లు పడేస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా పంచాయతీలకు ఆదాయాన్ని వృద్ధి చేసేందుకు ఓడీఎస్ గ్రామాలుగా తీర్చిదిద్ది ప్రభుత్వ ప్రోత్సాహం పొందేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ పొడి చెత్తను వేసుకునే దానికి తొట్టులండి. ఇక్కడ గతంలో ఉన్నటువంటి తడి చెత్తను వర్మి తయారు చేయడానికి ప్రధానంగా నీళ్లు ఉండాలి. దాన్ని పొడి చెత్త అంటారు. జిల్లాలో మనమే అమ్మే డబ్బు కట్టింది తెలుసా? దొంగలించబడినది. ఆ మోటారు కూడా నేను రాకముందే మోటారు దొంగలించబడినది అని చెప్పడం జరిగింది. అది సర్పంచ్ గారు కూడా కేసు పెట్టారు. మళ్ళా రికవరీ అయిందని కూడా తేల్చింది. తర్వాత వచ్చేసి అప్పుడు గ్రామ పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లు తక్కువగా ఉన్నారు. నేను వచ్చేసరికి ఇద్దరిని అపాయింట్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ అంటే కన్నా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వండుకొని ప్రధానంగా వర్మి తయారు చేయాలంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి. కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ కోసం గ్రామ పంచాయతీ